ఏండో ఉన్నారా? ఉంటే ఒకసారి ఇలా చూసేయండి. నేను మీ ఏటుగట్టు అమ్మాయినండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పర్ఫెక్ట్ కొలతలతో మైసూర్ బోండా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుందండి. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. అది ఒక పావు కేజీ మైదా పిండి అయితే తీసుకోండి. దాంట్లోకి అయితే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లోనే కడుపు నొప్పి సోడా ఉంటుంది కదండి, అదే ఫుడ్ సోడా, అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వస్తుందండి. అర స్పూన్ అయితే వేసుకుని దాంట్లోనే ముందు రోజు పెరుగు అయితే ఉందండి నా దగ్గర. నేనైతే వాటర్ యాడ్ చేయనండి, పిండిలో పెరుగుతోనే కలుపుతానండి, అదే మజ్జిగతో కలుపుతానండి. ముందు రోజు నైట్ పెరుగు అయితే ఉండిపోయిందండి. దాంట్లో కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అనేది బాగా గట్టిగా కలుపుకోవాలండి, లూజ్గా కలుపుకోవాలండి. ఒకసారి మజ్జిగ వేసి కలపొద్దండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా పిండిని అనేది బాగా కలుపుకోవాలండి. పిండిని కలపడంతోనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం పిండి ఎంతైతే బీట్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా టేస్ట్ ఇంకా షేప్ అనేది వస్తుందండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా పిండి అనేది బాగా కలుపుకోవాలండి. పెరుగు వేసి కలుపుకుంటే బోండా అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. పెరుగు వేసి కలుపుకోండి, హోటల్ స్టైల్లోనండి ఇది. ఇప్పుడైతే బోండాల్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాక అందులోనే సాల్ట్ ఇంకా చింతపండు యాడ్ చేసుకుని పట్టుకుని తాలింపు అయితే వేసేసానండి. తాలింపు వేసుకుంటే బాగుంటుందండి చట్నీలో. అయితే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా బోండాలు అనేవి వేసుకోవాలండి. చూసారా ఎంత బాగా పైకి ఉబ్బుతున్నాయో? మనం పిండి కలపడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతానే. మజ్జిగ వేసి పిండి బాగా బీట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టడం వల్ల నైట్ కూడా పిండి కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ అయితే బజ్జీలు అయితే బోండాలు అయితే వేసుకోవచ్చండి. అలా వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు క్విక్గా చేసుకోవాలనుకున్న ఇలా చేసుకున్న బాగుంటుంది. పిండి బాగా బీట్ చేయడం వల్ల బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. మైసూర్ బోండా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా బాగా అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతుంది, లోనేమో కుక్ అవ్వదండి పిండి అనేది. ఇలా చేయడం వల్ల లోన పిండి ఉండల కింద రాకుండా లోన కూడా చాలా గుల్లగా వస్తాయండి మైసూర్ బోండాలు. ఇప్పుడైతే సెకండ్ వాయి కూడా వేసేస్తున్నానండి. ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. పెద్ద హడావిడి లేకుండా హోటల్ స్టైల్ మైసూర్ బోండా అయితే మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పక్కా కొలతలతో వేసుకుంటే. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే ఫస్ట్లో అయితే 1-2 టైమ్స్ అయితే కుదరలేదండి. అలా 2 టైమ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటో తెలియదు కానీ తర్వాత అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయండి నాకు కూడాని. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఇవైతే ఓ పక్కకైతే తీసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయినట్టేనండి. బిగినర్స్కి 1-2 టైమ్స్ ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేయండి ఇంట్లో. ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో? బోండాలు అనేవి గుండ్రంగా ఉన్నాయి కదండి. చాలా అంటే చాలా బాగా కుదిరినాయండి. లోన కూడా బాగా ఉడికిందండి పర్ఫెక్ట్గాని. చట్నీలో నంచుకుని తింటే చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్